మత్తు వ్యసనాలకు దూరంగా ఉంటూ వికసిత భారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓం శాంతి చారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ యువ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాల యువతతో పాటు కుటుంబాలు, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుకు దూరం, లక్ష్యానికి చేరువ అనే సందేశాన్ని ప్రతి యువకుడు జీవితంలో ఆచరించాలని సూచించారు. విద్య, క్రీడలు, నైపుణ్య అభివృద్ధితో ముందుకు సాగుతూ వ్యసనాలకు దూరంగా ఉండే యువతే 2047 నాటికి వికసిత్ భారత్కు బలమైన పునాది అవుతుంది అన్నారు. అలాగే వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. మన భవిష్యత్ మరి అటువంటి యువత వ్యసనాలకి, జోదాలకి అలవాటు పడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు 10 మందిలో ఒకరిని ప్రతిజ్ఞ చేసి 2047 కల్లా మన దేశంలో ఈ వ్యసనాన్ని తరిమికొట్టి ఈ డ్రగ్స్ ని, జోదాన్ని కూడా తరిమికొట్టాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారి సంకల్పంతో మరి ఈ రోజు మనం ఇక్కడ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ అంటే ఎంతో శివభక్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే మంచి సంస్థ. మేము కూడా మమ్మల్ని కూడా మౌంట్ ఆబుకి తీసుకెళ్లారు, ఆర్గనైజేషన్ కూడా తీసాం. బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. మరి ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరం ఉంది. ఎందుకంటే యువత ఈ రోజు ఈ మధుపాలయాలకి, గేమింగ్స్ కూడా ఆన్లైన్ లో కూడా చాలా లక్షల కోట్లు మన యువత పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. గంటకి 100 కోట్లు ఆన్లైన్ లో విదేశాలకు మన డబ్బులు వెళ్ళిపోవడం వల్ల ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే ప్రారంభించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రహిత పట్టణం లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్ తూతికా శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్ని బీసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం నుంచి శివాలయం సెంటర్ వరకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓలు, మున్సిపల్ అధికారులు భారీగా పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆగస్టు 15 నాటికి ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ పిలుపునిచ్చారు. అనంతరం శివాలయం సెంటర్లో మానవహారంగా నిలబడి ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి, మెప్మా నుంచి మరి స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, భావితరాలు బాగుండాలంటే, పర్యావరణ పరిరక్షణ జరగాలనుకుంటే, ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలనుకుంటే ముందుగా ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నివారించాలి. ఈ ప్రొద్దుటూరులో ఎన్ని డ్రైన్స్ చూసుకున్నా, ఏ రోడ్డు చూసుకున్నా, ఏ షాప్ చూసినా, ఏ వైన్ షాప్ అయినా, ఏ టీ షాప్ అయినా, ఏ అల్పాహార కేంద్రం గాని, ఏ క్లాస్ షట్టర్ గాని, ఎక్కడ చూసినా రోజుకి 20 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతా ఉంది. ఒకవైపు ప్రజలందరిలోనే అవగాహన ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. సో కేవలం ఒక సంకల్ప బలం ఉంటే ఇది సాధించచ్చు అని చెప్పి మరి ప్రొద్దుటూరు కమిషనర్ గా నేను తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రజలందరూ స్వాగతించారు, స్పందించారు. మేమందరికీ మాటిస్తా ఉన్నాం, ఈ ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రొద్దుటూరు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఐసిడిఎస్ కార్యాలయంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శిశువుకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, అదే శిశువుకు మొదటి టీకా లాంటిదని పేర్కొన్నారు. ముర్రుపాలలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను చిన్నారిని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ప్రతి తల్లి తన బిడ్డకు మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిసారి తల్లిపాలు అందిస్తున్న బాలింతలను ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. అనంతరం తల్లిపాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్కువ
ఆకుకూరలు తినమని చెప్పాలి. దాంట్లోనే ఎక్కువ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ చికెన్లు మటన్లు తినడం వలన ఎక్కువ ఫ్యాట్. ఆకుకూరలు తింటేనే ఆరోగ్యం. పాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా పుట్టిన వెంటనే పిల్లలకి పాలు ఇవ్వడం ప్రతి ఒక్కరు చేస్తారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాలిస్తే ఏదో ఇదైపోతుందని చెప్పేసి తల్లులు ఇవ్వడం మానేస్తున్నారు. అది చాలా తప్పు. పుట్టిన పిల్లవాడికి వ్యాధి నిరోధక శక్తి ఉండాలి అనేసి అంటే పుట్టిన వెంటనే పాలు ఇవ్వమని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పాలు రావట్లేదని చాలా సేపటి వరకు ఇవ్వడం మానేస్తారు. అలా కాదు, రాకపోయినా పాలు మాత్రం తప్పకుండా కంపల్సరిగా పాలు పెట్టాలి. ప్రతి తల్లి కూడా పాలు పెట్టాలి. పాలు పెట్టడం వలన క్యాన్సర్ ను కూడా కాపాడుకోగలుగుతాం. క్యాన్సర్ పడినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్లు ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఇలాంటివన్నీ మీరు అవగాహన కల్పించాలి. కామన్వెల్త్ క్రీడల్లో రజత పథకం సాధించి దేశానికి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచిన వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసిన అజయ్ బాబును లోకేష్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న రహదారి ఆక్రమణ, వ్యర్థాల మళ్లింపు సమస్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. జుట్టాడ గ్రామాన్ని కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సందర్శించి బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు ప్రభుత్వ విప్ మిరియాల శిరీషాదేవి మారికవలస ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ పాఠశాల వసతులు, విద్యా నాణ్యతను పరిశీలించారు. తిరుపతిలో టీడీపీ నేత జేబీపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబీపై దాడి చేసేందుకు మారణాయుధాలతో ఇంటి వద్దకు రావడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి ఎప్పుడూ ప్రశాంతమైన నగరమని, ఇలాంటి హింసాత్మక ఘటనలకు ఇక్కడ చోటు లేదన్నారు. ఉదయం ఇంటింటి ప్రచారం ముగించుకొని వచ్చిన జేబీపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతలు అభద్రతా భావంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వార్డ్ 19, 20, 21లో ఇంటింటికి ప్రోగ్రామ్ చేస్తా అక్కడున్న సమస్యలను తెలుసుకొని అక్కడంతా మేము దాదాపుగా 11:30 to 12కి డిస్కస్ అయ్యాము. జేబీ గారు ఇంటికి వచ్చారు, నేనేమో టెంపుల్ వాళ్ళు పిలిస్తే ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ లోపల టెంపుల్ నుంచి నేను తిరిగి ప్రయాణంలో ఉండగా జేబీ గారి మీద అటాక్ జరిగింది అని చెప్పని నాకు ఫోన్ రావటం, నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలు చూసిన తర్వాత మాత్రం
నేను ఒక షాక్కే గురయ్యాను. మన తిరుపతి, ఆ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నటువంటి ఈ తిరుపతి ప్రజలు ఎప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా వస్తుంటారు స్వామిని కొలుచుకోవటానికి. ఇది ఒక దురుద్దేశంతో చేశారా, ఏ విధంగా చేశారా? ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వచ్చే మనిషి మీద కత్తులు, కటారులు, పెట్రోలు, ఈ సంస్కృతి మన తిరుపతిలో ఎప్పుడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పుడూ లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కాదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త ఉత్తమ అధికారులుగా ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గ్రూప్ 1 యువ అధికారులకు సూచించారు. 2026 గ్రూప్ 1 బ్యాచ్కు ఎంపికైన అభ్యర్థుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని కలిసిన కలెక్టర్ సమస్యల మూలాలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారాలు చూపే దిశగా పనిచేయాలని సూచించారు. విశాల దృక్పథం, వృత్తి ధర్మం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తే ప్రజలు మనస్సులో చిరస్మరణీయంగా నిలుస్తారని చెప్పారు. అలాగే ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలని, యోగా వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన పరిపాలన అందించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పేర్కొన్నారు. So first of all, welcome into the government. I know it's a tad late, but better late than never. I don't know what expectations we will have from today's interaction. So traits that you all should cultivate. Focus on them. Adi meeru correct ga set chesukogaligite, I think everything else will fall in place. So chaala mandiki nenu adiganu indaka Srinivas garni kuda, what are your expectations? Where are you finding things comfortable? Where are you not very comfortable, and so on and so forth. So I am chepparu court cases ani, ROR cases ani, then political interference ani, there are a whole bunch of things. Chaala mandi meeru DSPs avutaru, deputy collector, but don't stop there. It is like you are starting from zero. Need 35 marks, pass marks. 35 marks ante getting your routine work done on a daily basis. Then files clear, routine work andaru chestaru, కొంచెం ముందు వెనక అంతే, అందులో ఏం అవుతుంది. బట్ అలాగని నేను రొటీన్ వర్క్ చేయకుండా వాట్ ఎవర్ ఫైల్స్ దట్ యూ హావ్ టు క్లియర్, వాట్ ఎవర్ డెసిషన్స్ దట్ యూ హావ్ టు టేక్, ఇఫ్ యు నాట్ డూయింగ్ ఇట్, దెన్ దానికి మించి మీరు ఏం చేసినా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో ట్రై టు బి ఎ ప్రాబ్లమ్స్, ట్రై టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్. ఎందుకు అదే గ్రామం నుంచి వస్తున్నాయి, ఎందుకు అదే పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాయి. ట్రై టు ఐడెంటిఫై ద గ్రూప్.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విదేశీ వలసదారుల సంక్షేమం భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరును మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్గా మార్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ వై కోమ్ నడియాదేవి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి నిర్వహించిన సమీక్షలో విదేశీ వలసదారుల సమస్యల పరిష్కారం, రక్షణ చర్యలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్రమ రిజిస్టర్ కాని ఏజెంట్లపై చీటింగ్, ఇమిగ్రేషన్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విదేశాలకు వెళ్లే వారికి కౌన్సిలింగ్, ఈ మైగ్రేట్ పోర్టల్ పై అవగాహన, చట్టబద్ధమైన వర్కింగ్ వీసాలతోనే విదేశాలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు మైగ్రేషన్ సెంటర్ ద్వారా 370 కేసులు నమోదు కాగా 106 మంది బాధితులను స్వదేశానికి రప్పించడం, విదేశాల్లో మృతి చెందిన 14 మంది మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడం వంటి సేవలు అందినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విస్తృత ఏర్పాట్లు చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నట్లు జీఎం సందీప్ మాధుర్ వెల్లడించారు. విశాఖ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, అదనంగా 6 ప్లాట్ఫారాలు, 6 కొత్త రైల్వే లైన్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లు ప్రతిపాదనలు రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయని, ఆమోదం లభించిన వెంటనే పూర్తి షెడ్యూల్తో సేవలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే విజయవాడలో ఆటోమేటిక్ సిగ్నలింగ్, మరిన్ని రైళ్లలో కవచ్ భద్రతా వ్యవస్థ విస్తరణపై కూడా రైల్వే శాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. In the beginning, I would like to, we were actually just starting the South Coast Railway. Now it is almost 2 months plus, and as you all know that we have totally a new set of officers, our principal head of the departments, few of them are here today also. So we felt now it was the right time when we are 2 months old. 1st June was our first day, 1st June 2026, when South Coast Railway was born. And now we are almost 2 months plus. In the beginning, I would like to tell you few things about South Coast Railway. As you all know, that General Manager South Coast Railway, as General Manager South Coast Railway, I was posted on 1st of June 2025 and 5th of June 2025, and within 1 year we have been able to operationalize South Coast Railway. We were it is almost రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి 5 రోజుల పాటు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యుడు ఏవి రమణ, వేద పండితులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రికి వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, శ్రీశైల ప్రసాదాలను సమర్పించారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ మహావైదిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆలయ అధికారులు మంత్రిని ఆహ్వానించారు.
నంద్యాల జిల్లాలో గతేడాది సంచలనం సృష్టించిన రైతునగర్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై ఏడాది కాలంగా సాగించిన దర్యాప్తులో కీలక నిందితుడైన కర్ణాటకకు చెందిన జాఫర్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులు ఉన్నట్లు గుర్తించగా ఒకరు మృతి చెందగా మరో 2 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులు దాటి నిందితుల కదలికలపై నిఘా ఉంచి సాంకేతిక ఆధారాలతో వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ శరానా తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర గజ దొంగను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసై వరుస చోరీలకు పాల్పడుతున్న అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అడ్మిషన్ ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రైల్లో సంచరిస్తూ వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు రాష్ట్ర వ్యాప్తంగా 80కి పైగా చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. వెంకటగిరి, డక్కలి ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీల కేసుల్లోనూ అతడే కీలక నిందితుడిగా గుర్తించినట్టు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 14.87 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీర్ఘకాల నిఘా, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు. ఇటీవల నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్లోని వెంకటగిరి సర్కిల్ ప్రాంతంలో జరిగిన ఇంటి దొంగతనాల గురించి ఒక అప్డేట్. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన దొంగతనాల విషయంలో జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్రాయుడు ఐపీఎస్ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదే వెంకటగిరి సిఐ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత సమాచారం సేకరించి ఉన్న క్లూస్ ఆధారంగా రీసెంట్ గా జరిగిన దొంగతనాలు, ఇళ్ల దొంగతనాల విషయంలో ఈ కనక రాజబాబు అని ఒక అనకాపల్లి జిల్లా చెందిన ఇతని పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు ఉన్నాయి. 90 కేసులు ఉన్నాయి. దాదాపు 15 కేసుల్లో ఇతను గతంలో జరిగిన కేసులో శిక్ష గురి కాబడినాడు. అంటే కన్విక్టెడ్ ప్రిజనర్ అనమాట. ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ముఖ్యంగా ఇతను ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. అదేవిధంగా రైళ్లలో ఒక ప్యాసింజర్గా ప్రయాణం చేస్తూ బ్యాగులు లిఫ్ట్ చేయడం కానీ, బ్యాగులు ఏమైనా తీసుకోవడం కానీ, టెంపుల్స్లో హుండీలో కానీ దొంగతనాలు చేయడం ఇతని హాబీ. అంటే ట్రైన్లో వెళ్ళడం, ట్రైన్లో దిగడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ విధంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిసి మనం 90 కేసులు ఉన్నాయి. మన జిల్లాలో ఇప్పుడు ఒక 6 కేసుల్లో మనం గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుంచి దాదాపు 64 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 3.5 కిలో సిల్వర్ ఆభరణాలు, అంటే ఇళ్ల దొంగతనాలకు సంబంధించి రికవర్ చేయడం జరిగింది. ఇది వాల్టి రీజనల్ రౌండప్. రేపటి రీజనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకెండ్.